హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీకు ఒక న్యూస్ అయితే చెప్పడానికి వచ్చాను ఫ్రెండ్స్. ఏది ఏంటి అంటే 5 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క పిల్లలకి కూడా, ఆడపిల్లలు కావచ్చు, మగపిల్లలు కావచ్చు అండి, చిన్నపిల్లలకి 5 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క పిల్లలకి కూడా బయోమెట్రిక్ కంపల్సరీగా చేపించండి. ఆధార్ కార్డులో కంపల్సరీగా బయోమెట్రిక్ వేపించండి. అలా వేపించిన వెంటనే కూడా వేయించిన తర్వాత కూడా రేషన్ షాప్కి వెళ్ళి కంపల్సరీగా అక్కడ కూడా బయోమెట్రిక్ వేయించండి. అప్పుడైతేనే మీ పిల్లలకి పేరు యాడ్ అవుతుంది, రేషన్ కూడా కంపల్సరీ వస్తుందండి. ఇది చాలామందికి తెలీదు. బయోమెట్రిక్ వేయించాలని కూడా చాలామందికి తెలియదండి. 5 సంవత్సరాలు దాటిన పిల్లలందరికీ కూడా కంపల్సరీగా బయోమెట్రిక్ వేయించాలి. ఫింగర్ ప్రింట్లు అంటే చేతి వేలి ముద్రలు కంపల్సరీగా బయోమెట్రిక్లో వేయించాలండి. చిన్న పిల్లలకి అంటే 5 సంవత్సరాల లోపల పిల్లలకి అందరికీ కూడా బయోమెట్రిక్ ద్వారా 5 సంవత్సరాల లోపల పిల్లలకైతే రేఖలు తయారవు కాబట్టి వీళ్ళకి 5 సంవత్సరాల తర్వాత ఫింగర్ ప్రింట్స్ బాగా పడతాయండి. అందుకని 5 సంవత్సరాలు దాటిన పిల్లలందరికీ కూడా బయోమెట్రిక్ వేయించాలని గవర్నమెంట్ రూల్ అయితే ఇచ్చింది. మీరైతే చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు 5 సంవత్సరాల లోపు ఉన్నవాళ్ళు ఎవరు కూడా ఇది చేయించిన అవసరం లేదు. 5 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క పిల్లలకి కూడా బయోమెట్రిక్ తప్పనిసరిగా వేయించండి. ఇది వేయించిన తర్వాత కూడా మళ్ళీ రేషన్ షాప్లో కూడా వేయించాలండి. అక్కడ వేయిస్తేనే ఆ పేరు అయితే రేషన్ కార్డులో యాడ్ అవుతుందండి. మీకు రేషన్ కూడా కంపల్సరీ వస్తుంది మీ పిల్లల పేరు మీద. ఇదండి ఈరోజు వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్లనే వీడియో చాలామందికి వెళ్తుందండి, చాలామంది తెలుసుకుంటారు ఈ వీడియోని. అందులోనూ ఇంకా తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు కదండి. మీరు అలా లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో చాలామందికి పంపబడుతుంది కాబట్టి చాలామంది పిల్లలకి కూడా బయోమెట్రిక్ కంపల్సరీగా వేయించుకుంటారండి. వీడియో నచ్చితే ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ.